ఈరోజు ఈవినింగ్ కాకపోయినా రేపైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. థ్యాంక్ యూ రవిచంద్ర. ఒకవేళ ఇంకేదైనా అప్డేట్ ఉంటే మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతుందట. అంటే రేపటికి అట్లీస్ట్ ఇవాళ ఒక రోజు పోయింది, ఈ రోజు రిలీజ్ చేస్తాననుకున్నారు, నిన్న ప్రీమియర్ షోస్ పడాల్సి ఉంది, బట్ ఇవి క్యాన్సిల్ అయ్యాయి. అట్లీస్ట్ రేపటికైనా సరే 6వ తారీఖు అయినా సరే సినిమా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. వడివడిగా దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనతో సురేష్ జాయిన్ అవుతున్నారు కర్నూలు నుంచి. ఒక అభిమాని కాల్ చేశారు. సురేష్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఏమనుకోవద్దండి, ఒక్క నిమిషం మాట్లాడతా, కాల్ కట్ చేయకండి. అది సరే చెప్పండి సార్. ప్రపంచంలో ఏ ఇష్యూ లేదంటే ఇది ఒక ప్రైవేట్ వ్యాపారము సినిమా అన్నది. దీన్నే మీరు ఫోర్త్ ఎస్టేట్ గా ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? వేరే సమస్యలే లేవన్నట్టుగా, ఏదో భూకంపం వచ్చి పడిపోయింది జనాలంతా ఆగమైనారు అన్నట్టుగా అదొక ప్రైవేట్ వ్యాపారం, ప్రైవేట్ బిజినెస్. వాటి మీద ఫోర్త్ ఎస్టేట్ ఇంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఒకటి. రెండు, వాళ్ళు ఫైనాన్షియల్ గా చేసుకుంటారో లేదంటే సినిమాని ఇంకా పోస్ట్ పోన్ చేస్తారో ఇంకోటో. ప్రపంచంలో ఏ సమస్యలు లేనట్లా ఇంతమంది నిరుద్యోగులు విలవిలాడిపోతున్నారు, వాటి మీద ఒక వాయిస్ ఇయ్యరు మీరు. ఒక ప్రొడ్యూసర్ కి, ఒక మామూలు హీరోకి ఏదో నష్టం జరిగిపోతుందని మీరు దాదాపుగా నిన్నటి నుంచి మొదలు పెట్టినారు ఈ రోజు వరకు. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? సరే, మీ మాటలకి నేను సమాధానం చెప్పొచ్చా సురేష్ గారు? వింటారా? ఆర్ యు దేర్? సమస్యలు లేవన్నట్టు మీరు. అదే నేను సమాధానం చెప్తాను మీకు. ఇప్పుడు సమస్యలు లేవా అంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల గురించి చెప్తున్నాం. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటి గురించి ఆర్టీవీ మాట్లాడుతుంది. హియర్ మీ మీరు అడిగారు కదా, నేను చెప్తున్నాను. ఇదేదో సమస్య కాదు అంటున్నారు ఏంటి? అక్కడ అంత వేల మంది, లక్షల మంది అభిమానులు. సరే, అభిమానం గురించి, సినిమా గురించి కొద్దిసేపు పక్కన పెడదాం. డబ్బులు పెట్టి టికెట్లు కొన్నారు. వాళ్ళకి ఏం జరిగింది? డబ్బులు పెట్టి సినిమా చూడడానికి టికెట్లు కొనుక్కున్నారు. ఒక్కొక్కరు 600 రూపాయలు, 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. అది సమస్య, ప్రజల సమస్య. ఇది కేవలం అభిమానుల సమస్య కాదు, సామాన్య ప్రజల సమస్య కూడా. వాళ్ళ డబ్బులు ఏమయ్యాయి, వెనక్కొచ్చాయో లేదో మేము చెప్పాలా లేదా? మరోపక్క సినిమా అక్కడ రిలీజ్గా రెడీగా ఉంది. ఎవరో సినిమానా, ఏదో సినిమానా? బాలకృష్ణ గారు ఎవరోనా? ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇన్నేళ్ల పాటు సినిమాలు చేశారు, మన ఇండస్ట్రీకి ఇంత సేవ చేశారు. ఇంత పెద్ద హడావుడి చేస్తుంటే మీరు ఇప్పుడు అదంతా పెద్ద సమస్యే కాదు, అంత సమస్యే కాదు అని చెప్తారా? వినిపిస్తుందా నాకు సురేష్ గారు? అంటే ఇప్పుడు సమస్యలు అంటే, సరే ఓ పని చేయండి, సమస్యలు అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు మేము తప్పు చెప్తున్నాం అంటున్నారు కదా, సరే ఒక్కసారి ఈ రోజు మేము చేసిన లైవ్స్ మీరు చూడండి సురేష్ గారు. అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఇది సమస్య కాదేమో, కానీ కొన్ని లక్షల మంది అభిమానులు అక్కడ సఫర్ అవుతున్నారు. ప్రజలు బాధపడుతుంటే అది సమస్య కాదని మీకు అనిపిస్తుందేమో. అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డిబేట్ విత్ యూ, మీ మీద ఏదో కోపడడం నా ఉద్దేశం కాదు. కాకపోతే అంత ఈజీగా తీసేయడం కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారు అభిమానులు అక్కడ బాధపడుతున్నారు. వాళ్ళ అభిమానాన్ని మనం తప్పు పట్టకూడదు, వాళ్ళ బాధని మనం తప్పు పట్టకూడదు. చాలా మంది డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్నారు. వాళ్ళ డబ్బులకి విలువ ఇవ్వాలి, వాళ్ళ టైంకి విలువ ఇవ్వాలి. మరోపక్క ఇండస్ట్రీకి సంబంధించిన విషయం, ఎవరి ఇండస్ట్రీ? మన ఇండస్ట్రీ కాదా? మన కోసం కాదా సినిమాలు తీసేది? బాలకృష్ణ గారు ఎవరు? ఒక ఎమ్మెల్యే కాదా? 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పనిచేశారుగా, అంత పెద్ద లెగసీ ఉన్న వ్యక్తిగా. ఇవేవి ఇండస్ట్రీ సినిమాలు అంటే న్యూస్లు కాదా? అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. మీకు అది న్యూస్ కాకపోవచ్చు, మీకు అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు. యూ కెన్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్స్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ ఒకసారి మా హిస్టరీ చూడండి, ఆర్టీవీ చేసిన వార్తలు చూడండి. ఇక్కడి నుంచి ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రతి వార్తను మొట్టమొదటిగా మీకు అందించేది ఆర్టీవీయే. ఎక్స్క్లూజివ్గా మీకు అందించేది ఆర్టీవీయే. వరల్డ్ వైడ్గా జరుగుతున్న అన్ని విషయాలను మేము చెప్తాం. వీఆర్ కమిటెడ్ టు పీపుల్, వీఆర్ కమిటెడ్ టు సొసైటీ. సమాజంలో ఇది ఒక భాగమే. ఇది కూడా ప్రజల సమస్యే, కొన్ని లక్షల మంది అభిమానుల సమస్య, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య. కొంతమంది ఇక్కడ ఏదో కుట్ర జరిగింది అంటున్నారు. ఆ కోణంలో మేము చెప్పకూడదా, ఆలోచించకూడదా? వై ఆర్ వి హియర్? వీ షుడ్ అనలైజ్ థింగ్స్. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అది కూడా బయట పెడతాం. లక్షల మంది అభిమానులు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ అభిమానం ఒక లెక్క కాదా? వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం ఒక లెక్క కాదా? ఎంతోమంది బ్యానర్స్ కట్టి అక్కడ కటౌట్లు పెట్టి అంత ఖర్చు పెట్టారే, దానికి ఏది విలువ లేదా? అంటే వాళ్ళందరూ ఇది జరుగుతున్నదంతా సినిమా ఇండస్ట్రీ, వాళ్ళ అభిమానులు, దీనికి ఏది విలువ లేదా? ఐఎమ్ సారీ, మీరు అంత తక్కువ చేసి మాట్లాడారు కదా, అందుకని నేను కొంచెం కఠినంగా చెప్పాల్సి వచ్చింది. కొంచెం కఠినంగా మీ మీద కొంచెం కోపాన్ని చూపించడం నా ఉద్దేశం కాదు. కాకపోతే మిగతా వాళ్ళ సమస్యలు కూడా సమస్యలే. వాళ్ళ డబ్బులు, వాళ్ళ అభిమానం, వాళ్ళ ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఫోర్త్ ఎస్టేట్కి అవి కూడా కావాలి, సమాజంలో భాగమే కదా ఇవన్నీ. సో
అంత డిగ్రేడ్ చేయడం కరెక్ట్ కాదు. రాము ఉన్నారు మరొక కాలర్. రాము మాట్లాడండి. సార్ రాము గారు ప్లీజ్.